ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. దీన్ని మిక్సీ తీసుకోవాలండి కూరగాయలన్నీ. వీటితో మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. దీంట్లోకి టమాటా, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయ అండి. ఆ అన్నంలోకి మళ్ళీ మసాలా చేస్తాం. ఈరోజు సొరకాయ కర్రీ అండి. పాలు వేసి చేసుకున్నాం. దీంట్లో కర్రీలోకి పల్లీలు, నూగులు, బియ్యము, తిరువాతకండి ఇవన్నీ వేసి మనం ఈ అన్నము ఈరోజు ఈ సొరకాయ కూర చేసుకున్నామండి. బయటలు కూడా తింటారండి. ఇది నేను ఎలా చేస్తానో చూపిస్తానండి ఈరోజు. మనం ఇలా వేగిన తర్వాత పొడి కట్టుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని పొడి కట్టుకుందామండి. మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి ఆయిల్. మనం ఇందులోనే తిరువాత గింజలు వేసుకుందామండి స్పూన్. నేను అన్నీ కలిపి తీసుకుంటానండి. ఈ ఆవాలు చిట్టపట్లు అన్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇలా దూర అయినాక ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇందులో మనం కొన్ని తెల్లవాయలు వేసుకున్నామండి. ఇందులోనే మనం కరివేపాకు వేసుకున్నామండి. ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి. కొంచెం దూరగా వేగినాక ఇలా దూరగా వేగినాక మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇది కూడా కొంచెం దూరగా వేగినాక ఇందులోనే మనం టమాటా వేసుకుందామండి. నేను ఒకటే తీసుకున్నాండి. ఒక టమాటా సరిపోద్దండి. గరం మసాలా, మీకు తగినంత సాల్ట్ తీసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక చిటికెడు ఉప్పండి, 1 స్పూన్ కారం అండి, 1 చిటికెడు మిరియాల పొడి అండి, మాజీ మసాలా అండి. ఇవన్నీ మనం కలుపుకుందామండి. నేను ఇందులోనే సొరకాయ వేసానండి. అనపకాయ కూడా అంటారు ఇక్కడ, మేమైతే సొరకాయ అంటాం. మనం ఇందులో సగం కప్పు పైన నేను పాలు పోసుకుందామండి. ఈ పాలు పోసుకోవడం వల్ల ఈ కూర చాలా టేస్ట్ వస్తుందండి, చాలా రుచి వస్తుంది. మనం పల్లీలు అవి నూగులు ఎంచుకున్నాం కదండి. ఇది 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఆ పల్లి పొడి వేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఈ సొరకాయ చాలా మంచిదండి, నీరు ఉండేదాన. మనం 5 నిమిషాలు ఉడుకున్న తర్వాత మనం పల్లి పొడి వేసుకున్నామండి. లాస్ట్లో మనం మిక్సీ పట్టుకుని పల్లీలు నూగులండి ఇందులో వేసుకున్నాం. ఇది వేసుకోవడం వల్ల బాగా రుచి వస్తుందండి. కొంతమంది అనపకాయ అంటారండి. సొరకాయ బెన్నె ఉడికిపోతుందండి. మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా దింపుకోవడమేండి. 5 నిమిషాలు ఉడకనిచ్చి అంతేనండి సొరకాయ కర్రీ. ఇప్పుడు మనం అన్నానికి ఫ్రైడ్ రైస్ ఎట్లా చేసుకొని చూసుకుందామని చూద్దామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. కొంచెం దూరంగా అయినాక 1 నిమిషం వేగినాక ఇందులో పచ్చిమిర్చి వేసుకుందామండి. పుదీనండి, కరివేపాకు వేసుకుందామండి. ఇందులోనే
కొత్తిమీర వేసుకున్నామండి. ఒక టమాటా తీసుకున్నాండి. టమాటా వేసుకున్నామండి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక చిన్న స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా, కళ్ళు పని మీకు తగినట్టు వేసుకోండి. నేను ఆల్రెడీ అన్నంలో వేసుకున్నాను. మాజీ మసాలా, పసుపు ఏం వేయనండి దీంట్లో. మనం ఇందులోనే ఒక నిమ్మకాయ పిండుకుందామండి. మనం ఇందులోనే వేసుకుందామండి. దీంట్లో వేరు నాకు రాలేదు ఇంటికాడ మనకేమంటారు రాలేదు, నాకు మర్చిపోయినా. మనం ఇందులోనే ఈ మిక్సీ అన్నీ కూరగాయలన్నీ వేసేసుకుందామండి. ఇది బాగా 5 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. మనం అన్నం వేసి కలబెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. నేను ఈ బిర్యానీ మాదిరి చేసానండి, కొంచెం మెత్తగా ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి. మా పిల్లలు చికెన్ నగెట్ మాది బాగా తింటారండి. మీరు ఉప్పు చూసుకొని మీకు రుచికి సరిపోయినంత, మళ్ళీ తక్కువైనా ఎక్కువైనా వేసుకోండి. నాకైతే నేను వేసుకుని ఉప్పు సరిపోద్దండి. ఇట్లా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను పలకుండగానే అన్నం వేసుకొని ఉంచుకున్నాండి. బాగా ఇలా పుల్లగా ఉండాలండి అన్నం. ఇది మనం బాగా కలుపుకోవాలి ఈ అన్నం. ఇంతేనండి అన్నం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి పైన. అంతేనండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగుందన్న. ఎక్కువ ఏం మసాలా లేకుండా చాలా బాగుంటుందండి. మా దిక్కుకి పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు చేస్తారండి అన్నం. చాలా బాగుంటుంది. మీరు కూడా చేయండి.